ఇప్పుడు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించినాం మనం. దాంట్లో ట్యాంక్ ఫుల్కి 1051 అయింది. నా దగ్గర 850, 200 రూపీస్ డిఫరెంట్ వచ్చింది మా ఇద్దరికి. పోతా ఉన్నాం. నా గ్లౌజ్ ఆల్మోస్ట్ చినిగిపోనికి రెడీ అయింది. లడ్డు చినిగిపోయింది, నాది కూడా పోతుంది ఇక. నెక్స్ట్ ఇంకా 450 కిలోమీటర్ పోవాలి. టైం 2:52 అవుతుంది. గంట మనం బయలుదేరి. ఒక దగ్గర కాఫీ తాగినా మస్తుండే. ఇంకా ముంగట అనుకుంటా మనటి వల్ల ఆగదామంటుండేమో. ఇండియానా తాగదామంటే తాగదాం, నీ ఇష్టం, నీ ఇష్టం. తాగదామంటే తాగదాం. బాగుండే కాఫీ ఆడ ఆ టీ టైంలా. తాగదామంటే నడువు మరి ఆపాడ. ఉంటుంది ఇక్కడ బండి. పోయేటప్పుడు ఇక్కడ కాఫీ తాగుంటేమి బాగుందని చెప్పి మళ్ళీ ఆడనే ఆగి కాఫీ తాగినాం, సమోసా తిన్నాం, వాటర్ కూడా తాగినాం. దగ్గర ఒక 40-50 మినిట్స్ టైం అయిపోయింది. 3:44 అవుతుంది. రోడ్ బాగుంటే వెళ్ళిపోతుంది కానీ అసలు రోడే బాగాలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ దాకా 400 కిలోమీటర్లు రోడేం బాగాలేదు. బస్సులనే బస్సులు. మా దుమ్ము అంటే దుమ్ము. మళ్ళీ 2 లారీలు వస్తున్నాయి. 3 వాటర్ పోసి మంచి పని చేసారు ఇదిగా. లేకపోతే మొత్తం దుమ్ము లేస్తుండే. జార్ఖండ్ నుంచి కూడా వస్తారు. టాటా కరువు అది నెక్సాన్ లాగానే ఉండే. ఫారెస్ట్ చెక్ పోస్టా? ఇక్కడ ఫారెస్ట్ ఏముందని. భద్రాచలంలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇక వీటిలో నుంచి సక్కవతే గుడికి పోవచ్చు. ప్లస్ ముందు నుంచి కూడా ఉంటుంది రూటు. అబ్బా బ్యాటరీలో కూడా సగమే ఉంది తప్ప. ఇక్కడ పోలీసులు ఆపి మొత్తం చెకప్ చేసారు. నా గోప్రో బ్యాటరీ అయిపోయింది అని రికార్డ్ చేయలేదు. బ్యాటరీ కూడా చేంజ్ చేసుకున్నా. బాయ్ బాయ్ చేస్తాను పిల్లగాళ్ళకి. ఇట్లా రోడ్ బాగుంటుందని ఖమ్మం నుంచి పోతున్నాము. ఖమ్మం, సూర్యాపేట, నకరేకల్, హైదరాబాద్. ఏదో సిటీలోకి వచ్చినాము. లెఫ్ట్ పోవాలంట. కొత్తగూడెం, ఖమ్మం రోడ్ కొత్తగూడెం అనుకుంటా ఇది. ఫుల్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. శివయాత్ర కోసం ఇంత ట్రాఫిక్. రాంగ్ రూట్లో పోతున్నాం. కొడుకులు మెల్లగా. నన్ను తిప్పు తిప్పు తిప్పు. సన్సెట్ అవుతుంది పెద్దగా, మంచిగా అనిపిస్తుంది సూర్యుడు. ఇంతకుముందు ఆడ పోలీసులు ఆపుతున్నారు. మేము బాగానే స్పీడ్లో ఉన్నాము, 80-90లో ఉన్నాము. ఇట్లా మాకు లాఠీతో ఇట్లా ఆపన్నాడు. స్లో చేద్దామని పోతే ముంగట అందరు బిజీ ఉన్నారు. అందరు ఒక్కొక్కరిని పట్టుకొని ఆగినాము. మా దగ్గరికి ఎవడు వస్తలేడు. ఎవడు వస్తలేడు అని మరి అట్లా వెళ్తే వచ్చినాం. ఏదో పెద్ద బ్రిడ్జే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ.
పురుగుల టైం స్టార్ట్ అయింది, హెల్మెట్ మీద పడుతూ ఉన్నాయి. కొద్దిసేపు బాగానే క్లీన్ చేసుకోవాలి ఎండ నాకి. ఒకవేళ హెల్మెట్ వైజర్ ఓపెన్ చేసి నడుపుదామంటే కండ్లో పడతాయి, వైజర్ మూసుదామంటే ఇవన్నీ అంటుకుపోయినాయి, రోడ్ సరిగ్గా కనిపిస్తలేదు. అరే నీ అమ్మ పాపం పైనుంచి కింద అంటే గట్టిగా పడ్డది పోతి. గో స్లో 40. ఓకే, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట. ఈ రోడ్ ఎట్లుంటుందో, ఇప్పటిదాకైతే చిన్న రోడే, ఇది కూడా చిన్నగానే ఉంది. ఏమైంది ఇట్లా పోయి అడిగి అట్లా పోమంటుందా? ఇట్లా అట్లా మళ్ళీ ఆ రోడ్కి ఎక్కువ ఉంటుంది, అట్లా ఉంది అనమాట. అట్లా రోడ్డు బాగాలేదా మరి ఏమైందా అని ఇట్లనే పోతున్నాం ఇక. మొత్తం హెల్మెట్ వైజర్ నిండా పురుగులే ఉండే. ఇప్పుడే ఆగి వాటర్ బాటిల్ తీసుకొని వైజర్ మంచిగా క్లీన్ చేసుకున్నాం. అసలు ఏం కనిపించలేదు ముంగట వ్యూ. ఆడ బర్రె గుర్తుంటే టీచర్ అయితే గొర్రెలు గుర్తుంటే విధరం. అందుకే ఆగి మొత్తం క్లీన్ వైజర్ ఓపెన్ చేసి నడిపిస్తే కండ్లకు పురుగులు తలుస్తున్నాయి అని చెప్పి మొత్తం క్లీన్ చేసుకొని ఇప్పుడు జర నయము కొంచెం క్లీన్ అయింది. కొన్ని చాక్లెట్లు తీసుకున్నాం, తినుకుంటూ పోతున్నాం. టైం 7 అవుతుంది. ఖమ్మం కానీ వెనకాల ఉన్నాం మేము. ఇంకొక 3 కిలోమీటర్స్ పోతే ఇంకా కొంచెం పెద్ద రోడ్ వస్తుందంట, చూడాలి. ఇంకా తినలేదు. ఖమ్మం దాటిన తర్వాత సూర్యాపేట దగ్గర పోయినప్పుడు తిందామని అనుకుంటున్నాము. 8-8:30కి అట్లా, ఒక 1.5 అవర్లో. ఇది లాస్ట్ ఇక ట్రిప్, అంటే డే. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, ఇక లాస్ట్ తినడు ముగ్గురం కలిసి. తర్వాత వాళ్ళిద్దరు సంగారెడ్డి వెళ్ళిపోతారు, నేను హైదరాబాద్. ఖమ్మం సిటీలోకి ఎంట్రీ అయినాం. పర్లేదు, ఖమ్మం బాగుంది. సిగ్నల్ ఉంది ముందు. స్ట్రేట్ టోల్ రోడ్ స్టార్ట్ అని బోర్డు వచ్చింది. ఇప్పుడన్నా రోడ్ బాగుంటుండొచ్చు. ఏంది టోల్ రోడ్ స్టార్ట్ అండ్ డైవర్షన్ వచ్చింది. పైకా టోల్ రోడ్ అంటే బేఫికర్ అవుతుంది, ఏం ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, వెళ్ళిపోతాం ఆరామ్సే. టోల్ రోడ్ అయితే ఎక్కేసినాము. హైదరాబాద్ ఇంకా 185 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ ఈ రోడ్ హైదరాబాద్ దాకా ఉంటే కనుక 2 గంటల్లో వెళ్ళిపోతాం. 7:45 అవుతుంది, ఒక 1 అవర్ తింటాము. 8:45, 9:45, 10:45 కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇట్లనే రోడ్ ఉంటే, ఇక లేకపోతే ఏం చెప్పలేము మనం. మనోడు ఫుల్ ఖుషి అవుతున్నాడు టోల్ రోడ్ ఎక్కిన మనకు, ఎంజాయ్ చేస్తున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు. చాలాసేపు తర్వాత ఒక్క టోల్ గేట్ వచ్చింది. ఎందుకంటే అక్కడ రోడే బాగాలేదు కదా, టోల్ ఎదుకుంటుంది. ఇంతకుముందు టోల్ రోడ్ ఎక్కినాం కాబట్టి. ఓవర్ సైజ్ వెహికల్స్ లాస్ట్లో నుంచి రావాలి, బైక్లు వచ్చి కాడ దగ్గర వస్తే తీసేస్తారు అనుకుంటా ఓవర్ సైజ్ వెహికల్కి. పోలీసులు ఉన్నారు, దీనికి ఆపినట్టు దాని నిండా మంది ఉన్నారు. ఏడికి దావత వేరేమో, అందుకే పోలీసులు ఆపిరాలకు. ప్రజెంట్ ఇప్పుడు మాకు హైదరాబాద్ కన్నా విజయవాడనే దగ్గర ఉంది. హైదరాబాద్ వచ్చేసి 150 ఉంటే విజయవాడ 130 ఉంది. ఏడికే టోల్ రోడ్ ఎండ్ అంట. సూర్యాపేట్ అది విజయవాడ లెఫ్ట్, హైదరాబాద్ రైట్. ఇప్పుడు హైదరాబాద్ రైట్ అంటే ఉత్తరాది రిటర్న్ చేసుకొని రావాలి. ఖమ్మం హైవే నుంచి విజయవాడ హైవే మీదకి వచ్చినాము. విజయవాడ హైవే మీద ఇగో మళ్ళీ టోల్ గేట్ వచ్చింది. నెక్స్ట్ హైదరాబాద్ ఇక్కడ నుంచి ఓన్లీ 120 కిలోమీటర్సే ఉంది. మేమైతే ఇంకేం తినలేదు, తిందాం.
ఏం తిందాం నీ ఇష్టం. టైము 8:43. ఎంతైంది అనుకున్నావు? దంచి కొట్టినాం. ఇంజన్లు ఖరాబ్ ఉండొచ్చు. అదే అనుకుంటున్నా నేను కూడా. చెమ్మియా నీ ఇష్టం పొదమంటే నడు. లేదంటే కాడ ఏదో లైట్ కాడ ఏమైనా ఉందంటావా? ఏమి లేదు. ఇప్పుడే మంచిగా తిన్నాము. తినేసి దగ్గర గంట కూర్చున్నాము. మేము తిని అంటే 9కి వచ్చినాము. 10:20 అవుతుంది. బయలుదేరినాము. హైదరాబాద్ ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. నేను 120 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలా. మన వాళ్ళు ఏమో సంగటి దాకా పోవాలి. లాస్ట్ టోల్ గేట్ ఇది ఈ రైడ్లో మనకు. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ దగ్గర వచ్చేసినాం. జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. ఈ కొడుకులు మనం పోయే రోడ్డు కూడా మొత్తం బ్లాక్ చేసారు. అక్కడ దాకా పెడితే ఎట్లా పోతాం? టోల్ గేట్ల అక్కడ రోడ్ల మీదనే ఆపేస్తారు. ఏదైనా కార్ స్పీడ్గా వస్తే మనకు రిస్క్. ఇగో ఫైనల్గా హైదరాబాద్ లోపల కూడా చేసినాం. ప్రజెంట్ అయితే మనం దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంచెం ముందుకు పోయి రైట్ తీసుకోవాలి. ఏదో మెట్రో స్టేషన్ ఉంది ముంగట. ఏ స్టేషన్ చూద్దాం. నాగోల్ స్టేషనా? వామ్మో, ఎల్బీ నగర్ మెట్రో కింద ఉన్నాం. కోటిలో ఉన్నాం ఇప్పుడు. ఇక కోటి బస్ స్టాప్ ఖాళీ ఉంది. 11:57. కోటి మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. మా ఓల్డ్ సిటీ అంటేనే ఆగం నడుపుతారు. 12 అవుతుంది కానీ ఇంతమంది ఉన్నారు ఈరోజు సాటర్డే. అంతా నాంపల్లి ఎగ్జిబిషన్. అదే ట్రాఫిక్. ఓకే, ఏంది అసెంబ్లీకి బాగానే పెట్టారు లైటింగ్. అవు షుగర్ పీకా కొడుతుంది. వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది. మనకు చెక్ చేయాలి. ఏడుస్తారు ఎదురు వేదికైనా నిజాంపేట ఎక్స్ రోడ్ నిజాంపేట ఎల్లప్పుడు ఎల్లవేళలా ఇలాగ ట్రిపుల్ వేయాలని చెప్పేసి ఈ ప్రభువారిని